కోంపల్లిలో పలు ఆటో మోటార్ కార్మిక సంఘాల నిరసన ర్యాలీ. కోంపల్లి పట్టణంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్ చట్టాల అమలుకు వ్యతిరేకంగా పలు సంఘాల ఆటో మోటార్ కార్మికులు రోడ్లపై ర్యాలీగా వచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలు సంఘాలు నిరసన తెలుపుతూ చట్టంలోని 4 లేబర్ కోడ్ల రద్దుకై, ఉద్యోగ ఉపాధి భద్రతకై, 8 గంటల పని దినం అమలుకై, విద్యుత్ సవరణ బిల్లు రద్దుకై, ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణకై, కనీస వేతనాల పెంపుకై, వాహన సారథి పోర్టల్ రద్దుకై, సంక్షేమ బోర్డు అమలుకై, మోటార్ వాహనాల చట్టం సవరణ రద్దుకై దేశవ్యాప్తంగా కార్మికులు నిరసన తెలుపుతున్నారు. ఈ ర్యాలీలో INTUC, AITUC, HMS, CITU, TUCI తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని, నిరుద్యోగులని ఇబ్బందులు పాల్చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ విధానాలని ఖండిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా అటు ప్రభుత్వ రంగం కానీ, ఇటు ప్రైవేట్ రంగం కానీ, సంఘటిత రంగం కానీ, అసంఘటిత రంగం కానీ అన్ని రంగాలు, సమస్త రంగాలన్నీ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా బంద్లో పాల్గొంటా ఉన్నాయి. నరేంద్ర మోడీ కార్మిక చట్టాలను 29 కార్మికులకు అనుకూలమైనటువంటి చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చాడు. 8 గంటల పని దినాన్ని తీసేసి 12 గంటల పని దినాన్ని తీసుకొచ్చాడు. రోజుకు 178 రూపాయల కనీస వేతనం ఉండాలంటున్నాడు. 178 అంటే సుమారుగా 5,000 చిల్లర అవుతున్నది. 5,000 రూపాయలతోటి ఇలా కార్మిక వర్గం బతకలేదు. కనీస వేతనం ఇలా 26,000 రూపాయలు ఉండాలి. కానీ మోడీ ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉన్నది. ఇలా అమెరికా, భారతదేశం మధ్యలో కొన్ని ఒప్పందాలు జరిగాయి. ఈ దేశంలో ఉన్నటువంటి ఉత్పత్తులకు దెబ్బతీసే విధంగా ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకుని ఇవాళ మన ఉత్పత్తులకు 0%, మనం ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తే 18% లాగా ఇవాళ ఒప్పందాలు చేసుకుని భారతదేశాన్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితిని తీసుకొచ్చాడు. కనుక ఇవాళ మేము మోటార్ రంగాన్ని ఏం చెప్తున్నాం, 2019 రవాణా చట్టాన్ని సవరించి మొత్తం మోటార్ కార్మికుల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఒక పరిస్థితిని తీసుకొచ్చాడు. అలాగే ఇలా ఒక యాప్ తీసుకొచ్చాడు, సారథి పోర్టల్ తీసుకొచ్చేసి ఆటో కార్మికులకు లైసెన్స్ లేనటువంటి విధానం తీసుకొచ్చాడు. అంటే లైసెన్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా రెన్యువల్కి పోతే లైసెన్స్ పోయి 4 వీలర్ లైసెన్స్ వస్తున్నది. అట్లాగే కొత్త లైసెన్స్ కావాలని పోతే కూడా 4 వీలర్స్ వస్తున్నది. అంటే దేశం మొత్తానికి ఒకే రకమైనటువంటి విధానం తీసుకొచ్చాడు. గతంలో ఇటువంటి పాలసీ లేదు. కనుక మోటార్ రంగాన్ని దివాలా తీసేటట్టుగా, అట్లాగే పబ్లిక్ రంగాన్ని దివాలా తీసేటట్టుగా మొత్తం దేశ సంపదని కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తున్నాడు. మొత్తం బొగ్గు గాని, భూమిలో ఉన్న ఖనిజం గాని, ఇలా LIC, బ్యాంకింగ్ మొత్తం సెక్టర్లు అన్ని కూడా ఇలా ప్రైవేట్ ప్రభుత్వ రంగం అంతా కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆదాని, అంబానీ జేబులు నింపడానికి, కార్పొరేట్ సంస్థల జేబులు నింపడానికి ఇలా కార్మిక చట్టాలను ఇలా తుంగలోకి కార్మిక వర్గాన్ని బానిసలుగా, ఎట్టి కార్మికులుగా మార్చే విధానానికి వ్యతిరేకంగా ఇలా దేశం మొత్తం కూడా బంద్ ఉన్నది. ఆ బంద్లో భాగంగా కోంపల్లి ప్రాంతంలో TUC అనుబంధ తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్, అట్లాగే BRTకి సంబంధించినటువంటి ఆటో యూనియన్లు, ఈ 2 యూనియన్లు కలిసి ఇక్కడ ఇలా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ కొంపల్లిలో ఇలా ఆటో అనేక మంది కార్మికులు ఉన్నారు. ఆ కార్మికులు అందరూ కూడా కలిసి ఇలా మొత్తం బంద్ చేస్తా ఉన్నారు. కనుక ఇలా కార్మిక వర్గానికి TUC తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. కామ్రేడ్స్, ఆటో మోటార్ వర్కర్స్ యూనియన్ నాయకులారా, కార్మికులారా, ఇలా మనం ఎందుకోసం ఈ బంద్లో పాల్గొంటున్నామంటే మన భవిష్యత్తు కోసం, మెజారిటీ ప్రజలైనటువంటి దేశ రైతాంగము, కార్మిక వర్గం భవిష్యత్తు కోసము మనం ఈ రోజు బంద్, అఖిల భారత బంద్లో పాల్గొన్నాం కొంపల్లి ఏరియాలో. దీనిలో మనం ప్రశ్నించేది అసలు మోడీ ఎవరు, అతను ఎందుకు వచ్చిండు, ఈ దేశ పౌరుడైనా అయితే ఈ దేశంలోని మెజారిటీ ప్రజల కోసం పనిచేయాలి కదా. అతను ఒక దగాకోరు, మోసగాళ్లకు వ్యవహరిస్తూ అమెరికా సామ్రాజ్యవాదానికి బంటుగా మారి ఇక్కడ ఇండియాలో కొద్దిమంది కోటీశ్వరుల కార్పొరేట్ సంస్థల అభివృద్ధి కోసం లక్షలాది మంది, కోట్లాది మంది కార్మికుల ఉసురు పోసుకుంటున్నాడు మోడీ. ఆ మోడీ ఇవాళ ఆరంభమైంది నీకు పతనం. మేమేందంటే ఈ 29 కోట్లు నువ్వు ఉన్నప్పుడు తెచ్చింది కాదు, నువ్వు ఇచ్చినది కాదు. బ్రిటిష్ సర్కార్ తోటి కొట్లాడే తెచ్చుకున్నటువంటి కోట్లు కార్మిక చట్టాలను రద్దు చేయడానికి నువ్వెవడివి? నీ వశం కాదు మోడీ. మేము మన ప్రభుత్వం లేనప్పుడే పోరాడి సాధించుకున్నది కార్మిక వర్గము, కర్షక వర్గము. ఖబర్దార్ మోడీ,
మేము మళ్ళీ మా హక్కులు సాధించుకుంటాం, నీకు తగిన బుద్ధి చెప్తామని ఈ బంద్ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ సందర్భంగా కార్మిక వర్గ పోరాటానికి సిపిఐఎంఎల్ మాస్లైన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి మద్దతు తెలియజేస్తున్నాం. నా పేరు గడ్డం సదానందం, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.